హై మనీ స్పెక్ట్ ఇన్వెస్టర్స్. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్కా? మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? చానా ఎక్కువ ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారనమాట. దాని గురించి మాట్లాడదాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాంటి కామన్ పీపుల్ దగ్గర మనీ కలెక్ట్ చేసి దాన్ని అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఎలాంటి అసెట్స్‌లో? గోల్డ్‌లో, మళ్ళా ఈక్విటీస్‌లో, మళ్ళీ కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈ ఇన్వెస్ట్ చేసి దీన్ని ఒక ఫండ్ మేనేజర్ మొత్తం మేనేజ్ చేస్తుంటారనమాట. హి విల్ హావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అరౌండ్ 15-20 ఇయర్స్ అలా ఉంటదనమాట ఎక్స్‌పీరియన్స్. కాబట్టి తనకి మార్కెట్ మూవ్‌మెంట్స్ కొంచెం అర్థమవుతాయి. ప్లస్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి రెగ్యులేటెడ్ బై సెబీ. ఇండియాలో సెబీ మొత్తం చూసుకుంటదనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్‌ని ఎక్కడ ఎలా అవుతుంది అదంతా మొత్తం చూసుకుంటది. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. దాని గురించి మాట్లాడదాం. టైప్స్‌లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. హై రిస్క్, హై రివార్డ్. సెకండ్‌దొచ్చి డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. లెస్ రిటర్న్స్ విత్ స్టేబుల్ ప్రాఫిట్. సేఫెస్ట్ అసెట్ అనమాట ఇది. థర్డ్‌దొచ్చి హైబ్రిడ్ ఫండ్. హైబ్రిడ్ అంటే ఏంటి? మిక్స్ ఆఫ్ ఈక్విటీ ప్లస్ హైబ్రిడ్. ఇది కొంచెం బెస్ట్ అనమాట. ఎవరైతే మోడరేట్ రిస్క్ వాళ్ళుంటారో వాళ్ళకి. ఫోర్త్‌దొచ్చి గోల్డ్ ఫండ్స్. గోల్డ్ ఫండ్స్ అంటే ఇది తీసుకెళ్ళి డైరెక్ట్‌గా గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తదనమాట. దీంట్లో మనకు తెలియాల్సిందేందంటే స్ట్రాటజీస్ తెలియాలన్నమాట. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అని ఉంటాయన్నమాట. దీంట్లో మనకి తెలియాలన్నమాట. ఫస్ట్ లార్జ్ క్యాప్ అంటే టాప్ ఇండియా కంపెనీస్ అన్నమాట. టాప్ ఇండియా 100 కంపెనీస్. అంటే ఏంటి 1-100 కంపెనీస్‌ని టాప్ ఇండియా కంపెనీస్ అన్నమాట. స్టేబుల్ గ్రోత్ ఉండిద్ది. ప్లస్ లార్జ్ కంపెనీస్ సేఫ్‌గానే ఉంటాయి. సెకండ్‌దొచ్చి మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ అంటే 101 కంపెనీస్ నుంచి 250 వరకు ఉండేటిని మిడ్ క్యాప్ అంటారన్నమాట ఇండియాలో. ఇవి ఇప్పటికిప్పుడు పెరుగుతా ఉంటాయన్నమాట. గ్రోత్ కంపెనీస్ ఇవి. నార్మల్ గ్రోత్ కంపెనీస్. మంచి మీడియం రిస్క్ ఉండిద్ది. ప్లస్ రిటర్న్స్ కూడా మీడియంగా ఉంటాయన్నమాట. స్మాల్ క్యాప్ వచ్చి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటాయి. స్టార్టప్స్ లాంటివన్నమాట ఇవి. హై రిస్క్, హై రివార్డ్. ఇవొచ్చి 251 నుంచి 500 వరకు వచ్చినవన్నీ ఈ స్మాల్ క్యాప్ అనమాట. ఆఫ్టర్ 500 ఇవన్నీ అన్నమాట మైక్రో క్యాప్, నానో క్యాప్ ఇవన్నీ అంటారనమాట. లాస్ట్ ఫండ్ వచ్చి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనమాట. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి? మిక్స్చర్ ఆఫ్ అన్ని స్మాల్, మిడ్, లార్జ్ ఎలా కావాలంటే అలా ఇన్వెస్ట్ చేసుకుంటారనమాట. ఇది మనకి ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి సేఫ్‌గా ఉంటదనమాట. ఎక్కడ పడినా, ఒక దగ్గర పడినా, పెరిగినా కొంచెం ఇది లార్జ్ క్యాప్ పెడుతుంటారనమాట ఎక్కువ మాక్సిమం అందరూ. ఇది బానే ఉంటదనమాట. థర్డ్ తర్వాతొచ్చి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయాలి? అసలు టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? ఫస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ వచ్చి ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. దీని గురించి నేను ముందు వీడియోలో చెప్పుంటాను. ఒకసారి కావాలంటే చెక్ చేయొచ్చు. జస్ట్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనుకుంటారు. ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. సెకండ్‌దొచ్చి లంప్ సమ్. లంప్ సమ్ అంటే ఏంటి? ఎప్పుడైనా మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి. సపోజ్ బోనస్ వచ్చిందనుకుందాం. ఆ బోనస్ వచ్చిన అమౌంట్‌ని తీసుకెళ్ళి ఎక్స్‌ట్రా మనీని తీసుకెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేస్తారనమాట. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు బెస్ట్ ఫర్ సాలరీడ్ అండ్ ఎంప్లాయీస్ పీపుల్ దాని గురించి ప్రాఫిట్స్ అదే ఇలా చెప్తారనమాట. దాని గురించి ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి నువ్వు రోజు చూడకపోయినా ఏం కాదు. ఒకసారి ఇన్వెస్ట్ చేసేసి వదిలేసామంటే అయ్యే పెరుగుతా ఉంటాయి, అయ్యే పోతా ఉంటాయి అనమాట. ఈ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. థర్డ్‌దొచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఆన్‌లైన్‌లో చాలా ఈజీ అనమాట. ప్రతి యాప్‌లో ఇన్వెస్ట్ చాలా మాక్సిమం యాప్స్‌లో ఉంటాయనమాట. అన్నిట్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఫోర్త్‌దొచ్చి చాలా లెస్ అమౌంట్‌తో ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. రూ. 100తో స్టార్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లోనే రిస్కులు చెప్తానిప్పుడు. రిస్క్ అంటే ఏంటి? లెస్ లెస్ టైమ్‌లో అనుకోండి వాలటిలిటీ ఎక్కువుండిద్ది. పానిక్ అవుతా ఉంటారు. లాంగ్ టైమ్ అయితే కాంపౌండింగ్ ఉండిద్ది. హై రిటర్న్స్ ఉంటాయి. ఇంకోటొచ్చి మ్యూచువల్ ఫండ్స్ అనేటివి నాట్ గ్యారంటీడ్ అనమాట. అప్రాక్సిమేట్‌గా 12% రిటర్న్స్ ఇస్తాయంటారు. మాక్సిమం అంతే 12% ఎక్స్‌పెక్ట్ చేయాలి. దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసిన ఒకవేళ వస్తే అవన్నీ బోనస్ అనమాట. సో, మ్యూచువల్ ఫండ్స్‌ని మీరు చేసుకునేటప్పుడు బేస్డ్ ఆన్ యువర్ గోల్ చేసుకోవాలనమాట. మీ టైమ్ పీరియడ్ అండ్ గోల్ బట్టి చేసుకోవాలనమాట. డైరెక్ట్‌గా మీరు బ్లైండ్‌గా చేసుకోకూడదు. మీకు ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలో ఒక ఐడియా లేకపోతే నన్ను అప్రోచ్ అవ్వండి. నేను హెల్ప్ చేస్తాను. థాంక్ యూ.